మహావృక్షం అయిపోతుంది. ఇక నుండి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నానే. ఏంటమ్మా? బ్రేకులు తీసేస్తాను, బతుకుల్ని నాశనం చేసేస్తానని చెప్పి ఏదో పెద్ద వీర వనితలాగా కారు బ్రేకులు తీయించావు. దానివల్ల ఇంట్లో వాళ్ళకి లేనిపోని అనుమానాలొచ్చాయి. మనల్ని బయటకు గెంటేయడానికి వాళ్ళకి అవసరమైన అవకాశాలన్నీ దొరికాయి. రాఘవ మనల్ని నమ్ముతున్నాడు కాబట్టి మనం బతికిపోయాం. రాఘవ మనసులో కూడా వాళ్ళు అనుమాన బీజాలు నాటి ఉండుంటే ఈ పాటికి పెట్టే బేడ సర్దుకుని గేటు దాటి వెళ్లిపోయేవాళ్ళం. వీళ్ళందరినీ నాశనం చేయకుండా మనం ఎక్కడికి వెళ్తామమ్మా? నాశనం చెయ్యాలని నాకు ఉందే, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, ప్రణాళిక ఉండాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇలాగే వచ్చిన అవకాశాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుంది. అవునమ్మా, నువ్వన్నట్టే వచ్చిన అవకాశాన్ని నష్టపోయాం. దానికి కారణం ఆ బ్రేకులు తీసిన మెకానిక్ గాడే. ముందు వాణ్ణి అనాలి. ఉండు. హలో, మేకలు కాసుకునేవాడిని మెకానిక్ అని చెప్తే గుడ్డిగా నమ్మేసి మోసపోయాను. మేకలు కాసుకునేవాడిని ఏంటి మేడం? నేను నిజంగా మెకానిక్నే. మెకానిక్ అయితే కారు బ్రేకులు కరెక్ట్గా తీసేవాడివి. తీసుకున్న డబ్బులకి కాస్తైనా న్యాయం చేసేవాడివి. అదేంటి మేడం, నేను బ్రేకులు బాగానే తీసానే. మీరు అనవసరంగా నా పనిని అవమానిస్తున్నారు. నువ్వు నీ పనిని ఎంత బాగా చేశావో నాకు తెలియదు గాని వాళ్ళు మాత్రం అందరూ బతికి బయటకొచ్చారు. ఈ అలేఖ్య ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతుంది? ఏంటి మేడం, వాళ్ళందరూ బతికిపోయారా? అవును, బతికే పోయారు. అదే కదా చెప్తున్నా అప్పటి నుంచి. చా, ఇది నాకు చాలా అవమానంగా ఉంది మేడం.